గత 70 సంవత్సరాలుగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు పాలక వర్గాలు ఉక్కుపాదం మోపుతున్నారని రాయలసీమ ఉద్యమ నేత, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి అన్నారు. నంద్యాలపట్నంలోని ఆయన కార్యాలయంలో పోలీసులు దశరథరామిరెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్తుంది సమాచారం ఇవ్వనందువల్ల కొన్ని గంటల పాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనంతరం ఆయన ఆత్మకూరులో మీడియాతో మాట్లాడడంతో ఉత్కంఠకు తెరపడింది. బొజ్జ దశరథరామిరెడ్డి మాట్లాడుతూ పాలక వర్గాలపై నిప్పులు చెరిగారు. అనాదిగా అన్యాయానికి గురవుతున్న రాయలసీమ ప్రజల గొంతు తడపడానికి కొత్తపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో సుమారు 30,000 మంది రైతులతో 2016లో ధర్నా నిర్వహించినట్లు వెల్లడించారు. ఒక శంకుస్థాపన కార్యక్రమం చేసుకుంటూ అంటే జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక అడవిలోకి పోయి ఒక కార్యక్రమం చేసుకుందాం అని చెప్పి పిలుపునిచ్చిన సందర్భంలో రాయలసీమ ప్రజానీకం అంతా కూడా ఒక గొప్ప నమ్మకంతో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ వాహనాల్లో వాళ్ళ నీళ్లు తెచ్చుకొని వాళ్ళ తిండి తెచ్చుకొని అక్కడికి వచ్చిన నేపథ్యంలో సిద్ధేశ్వరులకు శంకుస్థాపన జరిగింది. అయితే ప్రభుత్వాలకు ఇంతమంది జనం, ఒక చైతన్య రహిత్యమైన రాయలసీమలో ఇంతమంది జనం రావడం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే ఒక నిర్లక్ష్యం చేసిన ప్రాంతం అని చెప్పి దాన్ని అనగదొక్కడానికి ప్రజల ఆస్తులను కూడా ధ్వంసం చేసిన అధికారులు రోడ్లను ధ్వంసం చేస్తే మీరంతా విట్నెస్ దానికి. ఆ రోడ్లంతా కూడా ప్రజలే స్వచ్ఛందంగా రోడ్లను మళ్ళీ నిర్మించుకొని ఆ గుంతలను పూడ్చుకొని అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఆ ఉద్యమం జరిగింది. వాళ్ళు అరెస్టుకు సిద్ధంగా లేరు, ప్రభుత్వాలు మాతో చర్చ చేయడానికి సిద్ధం లేదు. రాయలసీమ అంశాలను పట్టించుకునే నేపథ్యంలో ఈరోజు 30,000 మంది రైతాంగం ఒక నమ్మకంతో, ఆశతో, ఆకాంక్షతో ఇక్కడికి వచ్చారు. అనేక కార్యక్రమాలు, ఈ 10 సంవత్సరాల కార్యక్రమంలో వచ్చిన ఆకాంక్షనంతా కూడా నేను రీకాల్ చేసుకొని కేసు నుండి బయటికి వెళ్ళిపోతే ఇది ఆ ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతుంది అన్న భావనలో మాకుంది. కాబట్టి ఈరోజు మీరైతే నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ ఉందో ఎగ్జిక్యూట్ చేసుకొని జైల్లో పెట్టినప్పుడైనా సరే ప్రభుత్వాలు ఈ రాయలసీమ ప్రజలకు ఆశలు, ఆకాంక్షలు ఏంటని తెలుసుకోవడానికి ఏం చేస్తారని ఒక చిరు ప్రయత్నంగా జైల్లో కూర్చోడానికి కూడా సిద్ధమైపోయి పోతున్నాం. వాలంటీర్గా ఈరోజు మేము రీకాలకు అడగడం లేదు, అరెస్ట్ చేయండి, మమ్మల్ని మీ ఎన్బిడబ్ల్యూను ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పే విధానంతో మేము పోతున్నాం. ఇక్కడికి వాళ్ళు అరెస్ట్ చేసిన మనం బతికేది ఇంకా కొద్ది రోజులు, ఎన్ని రోజులైనా సరే ఈ ప్రాంతం క్షేమంగా ఉండాలి, ఈ ప్రాంతంలో నీళ్లు రావాలి, ఈ ప్రాంతం యొక్క ఆశలు, ఆకాంక్షలను పట్టించుకునే ప్రభుత్వాలు రావాలి, మిగిలిన రాజకీయ పార్టీలు రావాలి. ఈరోజు ఎన్నికలు రాబోతుంటే కూడా అందరూ కూడా మాట్లాడుతున్నది ఏకైక రాజధాని అమరావతి కావాలనో, పోలవరం పూర్తి చేయాలనో, అమరావతిలో నిర్మాణం చేపట్టాలనో, విశాఖ ఉక్కు చేయాలనో, విశాఖ రైల్వే జోన్. కానీ 70 సంవత్సరాల నుండి వెనకబడిపోయిన రాయలసీమ ప్రాంతం యొక్క ఆశలను, ఆకాంక్షలను, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలను మాట్లాడని ప్రభుత్వాలు ఉన్నాయి. చర్చలు చేయని సందర్భంలో